హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష. ఈరోజు ఒక మరికొత్త వీడియోతో వచ్చానండి. ఇక్కడ కనిపిస్తుంది ఏంటనుకుంటున్నారు మీరు? ఒకసారి గెస్ట్ చేయండి. ఏంటో ఇవి చూద్దాం, చెప్దాం. మీరు ఒకసారి గెస్ట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. మీకు పట్టుకొని చూపిస్తాను. ఏంటిది? అసలు ఏంటనుకుంటున్నారు మీరు? చెప్పండి ఒకసారి. భలే ఉంది కదా చూడ్డానికి. ఇది కూడా ప్రకృతి ఇచ్చిందే. అవునండి, ఇది ఒక చెట్టు నుంచి పడిన, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. అంటే తెలుసు ఏమంటారంటే దీన్ని పైన్ కోన్ అంటారు. అవునండి, దీన్ని పైన్ కోన్ అంటారు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. అసలు ఇవి ఏంటి, వీటితో ఏం చేస్తారు, ఇవి ఏంటి అని అనిపించింది. చూసారా, మామిడి చెట్టు కింద మామిడికాయలు పడినట్టు, జామ చెట్టు కింద జామకాయలు పడినట్టు, నిమ్మకాయ చెట్టు దగ్గర నిమ్మకాయలని రాళ్ళు పడిపోయినట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా. అసలు అసలు ఎన్ని కా అసలు నాకైతే అనిపించింది ఇవి ఏంటి, వీటిని ఏం చేస్తారా అని. వీటిని బాగా నేను గమనించినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇవి ఒక చెట్టుకి అండి కాస్తాయి. ఇవి మొగ్గ నుంచి పువ్వు రాదు, ఆ మొగ్గనే కాస్త పెరిగి పెద్దగా విచ్చుకొని ఇలా ఈ ఆకారంలోకి వస్తుందన్నమాట. అవన్నీ కింద పడిపోయాయి. ఇది ఇప్పుడు చూపిస్తాను, చెట్టు చూసేయండి. ఇదేనండి ఆ చెట్టు. వీటిని చాలా ఈ అమెరికన్స్ ఎలా డెకరేషన్లో వాడతారు. అవునండి, క్రిస్మస్ ట్రీకి అలంకరిస్తారు. ఇంకా డెకరేషన్లో ఎవరికైనా గిఫ్ట్ చేసినప్పుడు అలా డెకరేషన్గా వాడుకుంటారు. ఇంట్లో ఎలా చెప్పాలి మీకు, కిచెన్ దగ్గర అలా అందంగా అలంకరించుకుంటారు. ఇదేనండి ఆ చెట్టు. చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది, అలాగే వింతగా కూడా ఉంటుంది, విచిత్రంగానూ అనిపిస్తుంది. చూసారా, ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. మీకు అది ఎలా చూడండి, ఆకులు కూడా ఎంత సన్నగా సూది మాదిరిగే ఉంటుందన్నమాట. మనకి గుచ్చుకుంటుంది కూడా. చాలా షార్ప్గా ఉంటాయండి వాటి ఆకులు. అదిగో మీకు కనిపిస్తుందా లోపల, అది మొగ్గ. ఆ మొగ్గ అలా మెల్లిగా విచ్చుకుంటుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి. కింద గ్రీన్గా ఉంది కదా, అలా గ్రీన్గా నుంచి మెల్లిగా వచ్చి ఈ ఆకారంలోకి మారుతుంది అన్నమాట. చూడడానికి కొంచెం ఏంటి పైనాపిల్ లాగే అనిపించింది ఆ షేప్ కూడా. కానీ అది వుడ్. చూసారు, ఇది సగమే విప్పుకుంది, పూర్తిగా అవ్వలేదు. అంటే మనం మామూలుగా చెట్టు నుంచి మొగ్గలు వస్తాయి, తర్వాత పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు, పండు ఇలా తెలుసు. కానీ ఇలా చూడడం నేను ఇదే మొదటిసారండి. సో నేను చాలా విచిత్రంగా భావించాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు అలాగే అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసేయండి. సో అలా అనమాట. ఇది ఇప్పుడు చూసారా, అది మొగ్గ, ఇదేమో విచ్చుకున్నది. చూస్తుంటేనే విచిత్రంగా అనిపిస్తుంది కదా మీకు కూడా. చూసారా, ఇది మొత్తం విచ్చుకుంది. ఇవన్నీ విచ్చుకున్నవి, అలా విచ్చుకుని అవే కింద పడిపోతాయండి. పిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం, యాక్టివిటీ చేయడం కోసం వీటిని కలెక్ట్ చేసుకుంటారు. నాకు భలే అనిపించిందండి అసలు. అందుకని మీకు క్లియర్గా షూట్ చేశాను. ఇప్పుడు ఇంకా చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇది మొగ్గ అలా మెల్లిగా విచ్చుకుంటుంది. ఇందులో ఇప్పుడు ఇక్కడ పూలు అలాంటివి, ఈ చెట్టుకు పూలు అలా ఏమి ఉండవండి. ఇవే కాయలే కొంచెం కాస్త పెద్దగా విచ్చుకొని అలా ఇదిగోండి ఇప్పుడు మీకు తెంపి చూపిస్తాను. ఒకటి చాలా గట్టిగా హార్డ్గా ఉంటుందండి. అదిగోండి అలా ఉంటుంది, అంతే. ఇది వుడ్డేనండి, మొత్తం చెక్క మాదిరిగా ఉంటుందన్నమాట. అసలు ఒక చెట్టు నుంచి పువ్వు లేకుండా మొగ్గలాగా వచ్చి అది విచ్చుకొని చక్కగా మారడము, అంటే వుడెన్ ఫ్లవర్ లాగా రావడము భలే గ్రేట్ కదండి అసలు. ఇంక ఈ చెట్టు అంతా అలాగే ఉంటుందండి. మీకు ఇంకా చూపిస్తాను క్లియర్గా. ఇది చూసారా ఇక్కడ, ఇదిగోండి ఇవన్నీ చిన్న చిన్న మొగ్గలు. మీకు కనిపించడం లేదు కానీ నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను, ఉండండి. ఇదిగోండి ఈ చెట్టు, ఈ కొమ్మకి చూడండి అన్ని మొగ్గలు ఇంకా పెరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇది పూర్తిగా అయ్యింది. అసలు నాకైతే భలే విచిత్రంగా అనిపించిందండి. అన్నీ కలెక్ట్ చేశాను, షార్ట్ వీడియో కూడా పెడతాను. ఇవన్నీ కలెక్ట్ చేసినవన్నీ అదిగోండి ఆ లోపల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మొగ్గలు. ఇవన్నీ ఇది పూసింది, ఇది బాగా విచ్చుకుంది. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ విచ్చుకున్నాయండి, ఏమీ మొగ్గ స్టేజ్లో ఏం లేవు. ఇది ఒక్కటే కనిపిస్తుంది సరే, ఇది ఒక్కటే మొగ్గ స్టేజ్లో ఉంది. అది కాస్త మెల్లిగా విచ్చుకుంటుంది, అంతే. ఏంటో ప్రకృతి అసలు. ఇది ఇక్కడేనండి అమెరికాలో నేను చూడడము. నాకైతే భలే అనిపించింది అసలు. చాలా షార్ప్గా ఇవన్నీ మొగ్గలండి, చూసారా చాలా గుత్తులుగా ఉన్నాయి. ఇవన్నీ విచ్చుకున్నవి, చాలా షార్ప్గా ఉండి మన సూది గుచ్చుకున్నట్టే ఉంటుందండి. అందుకే చాలా జాగ్రత్తగా నేను మీకు చూపిస్తున్నాను. ఇవి
కాస్కోలో కూడా అమ్ముతారండి, నేను చూశాను మొన్న వెళ్ళినప్పుడు, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఎలా బాగుంది కదా, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.